ఉన్నతాధికారుల సంగతి దేవుడెరుగు. కనీసం గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు సైతం చంద్రబాబు సర్కారు జీతాలు ఇవ్వడం లేదు. పండగ పూట జీతాలు అందక గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరల్ ఫండ్స్ నిధులపై సైతం చంద్రబాబు సర్కారు ఆంక్షలు విధించడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తొక్కిపెడుతూ వినియోగంపై ఆంక్షలు విధించిన చంద్రబాబు సర్కార్ తాజాగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు బిల్లుల్ని నిలిపివేసింది. కనీసం క్రిస్మస్ పండుగ సమయంలోనూ జీతాలందక పారిశుద్ధ్య కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను రూపంలో వసూలు చేసుకునే జనరల్ ఫండ్స్ నిధులపై సైతం చంద్రబాబు సర్కార్ ఆంక్షలు విధించడం పట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, ఇప్పుడు 20 రోజులుగా బిల్లులు రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని CFMSలో నిలిచిపోయినట్లు సర్పంచుల సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ కార్మికులు తదితర పంచాయతీ సిబ్బందికి జనరల్ ఫండ్స్ నిధుల నుంచే వేతన చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు దాదాపుగా 450 కోట్ల మేర జనరల్ ఫండ్ నిధులున్నట్లు సమాచారం. అవి పంచాయతీల సొంత నిధులే అయినప్పటికీ ఖర్చు చేయాలంటే ఆర్థిక శాఖ పరిధిలోని CFMS ద్వారానే జరగాలి. అయితే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలతో పాటు బ్లీచింగ్ కొనుగోలు తదితరాలకు సంబంధించిన బిల్లులు కొద్ది రోజులుగా CFMS పాస్ కావడం లేదు. దీంతో గ్రామాల్లో చిన్న చిన్న పనులు సైతం జరిగే పరిస్థితి లేదని సర్పంచుల సంఘం ప్రతినిధులు వాపోతున్నారు.